అమెరికా ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. ప్రపంచానికి 20% క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ రవాణా జరిగే హార్ముజ్ జలసంధి మూసేయడంతో పెట్రోల్, గ్యాస్ ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $90 చేరుకుంది. నేచురల్ గ్యాస్ ధరలైతే ఏకంగా 50% పెరిగాయి. రేట్లు పెరగడంతో పాటు గ్యాస్ కొరత సామాన్యులను భయపెడుతోంది. గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ సరఫరా నిలిచిపోతే రష్యా నుంచి కొనుక్కోవచ్చు. కానీ నేచురల్ గ్యాస్ సరఫరా కోసం మన దేశం పూర్తిగా గల్ఫ్ దేశాల మీదనే ఆధారపడి ఉంది. ఇండియా దిగుమతి చేసుకునే నేచురల్ గ్యాస్లో సగానికి సగం ఈ ప్రాంతం నుంచే వస్తుంది. భారత్, చైనా దేశాలకు చెందిన నౌకలను హార్ముజ్ జలసంధిలో అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. కానీ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ చేస్తున్న దాడుల దెబ్బకు ఖతర్, దుబాయ్, సౌదీ అరేబియా వంటి దేశాలు క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఉత్పత్తి నిలిపివేశాయి. యుద్ధం ఆగిన తర్వాతే ప్రొడక్షన్ తిరిగి ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇండియా దగ్గర పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపోయినంత ఉన్నాయి. కానీ గ్యాస్ కొరత మాత్రం మెడ మీద కత్తిలా వేలాడుతోంది. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ విక్రయాలను నిలిపివేశారు. గృహ అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఎల్పీజీ ప్రొడక్షన్ పెంచాలని చమురు సంస్థలకు కేంద్రం సూచనలు చేసింది. ఇరాన్ యుద్ధం కొలిక్కి వచ్చే వరకు ఇండియాకు గ్యాస్ సరఫరా చేయడానికి కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ముందుకు వచ్చాయి. హార్ముజ్ జలసంధిలో మన దేశానికి చెందిన నౌకలను అనుమతి లభించింది. అదే సమయంలో ఆస్ట్రేలియా, కెనడా, రష్యా వంటి దేశాల నుంచి గ్యాస్ సరఫరా జరిగితే ఇబ్బందులు ఉండవు. దేశంలో గ్యాస్ కొరత రాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఏదో విధంగా గ్యాస్ దిగుమతి చేసుకున్నా పెరిగిన ధరలు ప్రభుత్వానికి భారంగా మారుతాయి. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే కేంద్రం పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచాల్సి రావచ్చు. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని వెంటనే ముగించడానికి బ్యాక్ ఛానల్ డిప్లొమసీ నడుస్తోంది. దౌత్య ప్రయత్నాలు ఫలించి యుద్ధం ఆగిపోతే సామాన్యులు సేఫ్ అవుతారు. లేకపోతే అమెరికా చేస్తున్న యుద్ధానికి గ్యాస్ రేట్ల రూపంలో మనం ఫైన్ కట్టాల్సి ఉంటుంది.